ఇప్పుడు మనం సెక్స్ లింక్డ్, సెక్స్ ఇన్ఫ్లుయెన్స్, సెక్స్ లిమిటెడ్కి డిఫరెన్స్ చూద్దాం. సో యూజువల్గా మనకి 2 రకాల క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆటోజోమ్స్ ఒకటి, అల్లోజోమ్స్ ఒకటి అని. ఆటోజోమ్స్ అనేవి ఏంటంటే సెక్స్ డిటర్మినేషన్లో ఇన్వాల్వ్ అవ్వవు. సెక్స్ క్రోమోజోమ్స్ అనేవి సెక్స్ ఆఫ్ ద ఆర్గానిజంలో ఇన్వాల్వ్ అవుతాయి. సో ఒక హ్యూమన్ సొమాటిక్ సెల్లో యూజువల్గా 2 సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. 2 సెట్స్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఉంటాయి. అలానే 2 సెక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. XY ఉంటే హెటిరోగ్యామెటిక్ మేల్, అంటే వీళ్ళు 2 రకాల గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేస్తారు. XX అంటే హోమోగ్యామెటిక్ ఫీమేల్. సో బర్డ్స్లో అయితే ZW అంటే ఫీమేల్ హెట్రోగ్యామెటీ అవుతుంది, మేల్ హోమోగ్యామెటీ అవుతుంది. అదే ZZZW. ఒరిజినల్గా F1 F2 జనరేషన్లో రెసిప్రోకల్ క్రాస్ ఈ ఐడెంటికల్ రిజల్ట్స్ ఎలా చేసినా, అంటే మేల్ ఫీమేల్ ఎట్లా చేసినా కానీ ఒకేలాంటివే వస్తాయి. ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ మేల్ ఆర్ ఫీమేల్ పేరెంట్ హ్యావ్ ఎ రెసెసివ్ క్యారెక్టర్. ఫర్దర్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ద ప్రోజెనీ షో ఐడెంటికల్ రేషియోసే చూపిస్తాయి. సో సెక్స్ లింకేజ్ ఉండడం వల్ల రేషియో ఇన్ రెసిప్రోకల్ రేషియో చేంజ్ అవుతుందన్నమాట. రెసిప్రోకల్ కేసులో సెక్స్ లింక్డ్ అసోసియేషన్ ఏంటంటే సెక్స్ ఆఫ్ ద ప్రోజెనీ డ్యూరింగ్ ఇన్హెరిటెన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సెక్స్ లింక్డ్లో సెక్స్ లింక్డ్ అంటే ఏంటంటే అసోసియేషన్ ఆఫ్ హెరిడిటరీ ట్రైట్ విత్ సెక్స్ క్రోమోసోమ్స్. మోస్ట్ జీన్స్ ఏంటంటే సెక్స్ లింక్డ్ ట్రైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోజోమల్ అనుకోండి, ఆటోజోమల్లో మీకు రెసిప్రోకల్ క్రాస్ చేసిన సేమ్ టైప్ ఆఫ్ రేషియోస్ వచ్చాయి. అదే సెక్స్ క్రోమోసోమ్స్ మీద ఉండే వాటికి రెసిప్రోకల్ క్రాస్ చేస్తే డిఫరెంట్ రేషియోస్ వస్తాయి. సెక్స్ లింకేజ్ అనేది అసోసియేషన్ ఆఫ్ హెరిడిటరీ ట్రైట్ విత్ సెక్స్ క్రోమోసోమ్స్. మోస్ట్ జీన్స్ ఫర్ సెక్స్ క్రోమోసోమ్ ట్రైట్స్ X మీదే ఉంటాయి. Y స్మాలర్ క్రోమోజోమ్ అనమాట. సో అందుకే బికాస్ దేర్ లొకేషన్ సెక్స్ క్రోమోజోమ్ మీద ఉంది కాబట్టి సెక్స్ లింక్డ్ ట్రైట్స్. కొన్ని లొకేటెడ్ ఓన్లీ ఆన్ X క్రోమోజోమ్ ఆర్ ఆన్ Z క్రోమోజోమ్ ఇన్ ZW. కొన్ని వైలో ఉండవు. క్యారెక్టర్స్ ఇన్ విచ్ జీన్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ X క్రోమోజోమ్ని సెక్స్ లింక్డ్ ట్రైట్స్ అంటాం. సో జీన్స్ కంట్రోలింగ్ దీస్ ట్రైట్స్ ఆర్ కాల్డ్ సెక్స్ లింక్డ్ జీన్స్. సో లింకేజ్ అంటే సచ్ జీన్స్ ఆర్ రెఫర్స్ టు అస్ సెక్స్ లింకేజ్. ఇన్హెరిటెన్స్ని సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అంటాం. X ఇన్హెరిటెడ్ డిసీజెస్ అక్కర్స్ మోర్ ఫ్రీక్వెంట్లీ ఇన్ మేల్స్. మేల్స్లోనే కనిపిస్తుంది, ఫీమేల్స్లో చాలా తక్కువ కనిపిస్తుంది. బికాజ్ వాళ్ళకి ఒక్కటే X ఉంటుంది కాబట్టి మేల్లో. ఫీమేల్లో అయితే 2 ఉంటాయి. X లింక్డ్ ఇన్హెరిటెన్స్లో X లింక్డ్ డామినెంట్ ఉంటుంది, X లింక్డ్ రెసెసివ్ ఉంటుంది, లేదా X లింక్డ్ కో డామినెంట్ కూడా ఉంటుంది. సెక్స్ లింక్డ్ జీన్స్లో డామినెన్స్ రెసెసివ్ రిలేషన్షిప్ ఓన్లీ ఇన్ హోమోగామెటిక్ సెక్స్, ఫీమేల్ ఇన్ హ్యూమన్స్, బికాస్ ఇట్ కెన్ క్యారీ 2 అల్లీల్స్ని క్యారీ చేస్తుంది సెక్స్ లింక్డ్లో. సో ఫీమేల్ హోమోజైగస్ అవ్వచ్చు, హెట్రోజైగస్ అవ్వచ్చు. హెట్రోగామెటిక్ సెక్స్ మేల్ ఇన్ హ్యూమన్స్ అండ్ ఫీమేల్ ఇన్ బర్డ్స్. సో డామినెన్స్ రెసెసివ్ రిలేషన్షిప్ని చూపివు, బికాజ్ ఎక్సిస్టెన్స్ ఆఫ్ ఓన్లీ 1 టైప్ ఆఫ్ X లేదా Z. సో మేల్లో ఉండే X, అలానే ఫీమేల్లో ఉండే Z అనేది ఎటువంటి ఇన్హెరిటెన్స్ని డామినెంట్ రెసెసివ్ లాంటివి ఏం చూపివి, ఎందుకంటే వాళ్ళల్లో ఒకటే ఉంటుంది కాబట్టి. సో హెమీజైగస్ అనేది X లింక్డ్ జీన్ అండ్ మేల్స్కి చూస్తాం. సో ఓన్లీ 1 అల్లీనే క్యారీ చేస్తుంది, అదే ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. సో సూడో డామినెన్స్ అంటే ఏంటంటే సింగిల్ కాపీ ఆఫ్ రెసెసివ్ జీను ఫీనోటైపికల్గా ఎక్స్ప్రెస్ అవుతుంది, బట్ సెకండ్ కాపీ ఆఫ్ జీన్ ఉండదు దానికి. ది సూడో డామినెన్స్ వచ్చి మేల్లో ఉంటుందన్నమాట, మేల్ ఇన్ హ్యూమన్స్ అండ్ ఫీమేల్ బర్డ్స్, బికాస్ ఇవి హెమీజైగస్ కాబట్టి. సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్లో ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇండివిజువల్ షోస్ రెసెసివ్ సెక్స్ లింక్డ్ ట్రైట్ ఇన్ మార్కెడ్లీ హై. ఇన్ హెట్రోగామెటిక్ గ్యామెట్స్లో రెసెసివ్ ఎక్కువగా కనిపిస్తుంది, హోమోగామెటిక్లో రెసెసివ్ కనిపించదు. రెసెసివ్ కనిపిస్తుంది కానీ 2 అల్లీల్స్ ఉంటేనే రెసెసివ్ కనిపిస్తుంది, ఒకటి ఉంటే కనిపించదు. జీన్ గవర్నింగ్ ద సెక్స్ లింక్డ్ ట్రైట్స్ ఆర్ నాట్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ మేల్ పేరెంట్ టు డైరెక్ట్లీ టు దర్ మేల్ ప్రోజెనీ. X మీద ఉండేవి మేల్ నుంచి మేల్కి పోవు. వైటైడ్ జీన్స్ ఈజ్ నాట్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ మేల్ టు మేల్ ఇన్ డ్రాసోఫిల్లా, ఎందుకంటే అది X మీద ఉన్నాయి కాబట్టి, బికాస్ దోస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ X నాట్ ఇన్ Y. ఇన్హెరిటెన్స్ ఆఫ్ X లింక్డ్ క్యారెక్టర్స్ డజంట్ ఫాలో నార్మల్ సెగ్రిగేషన్ ప్యాటర్న్ని ఫాలో అవ్వదు. హ్యూమన్స్లో డ్రాసోఫిల్లాలో మేల్ ట్రాన్స్మిట్స్ ఇట్స్ సెక్స్ లింక్డ్ టు ఆల్ ఇట్స్ డాటర్స్ ట్రాన్స్మిట్స్ ద జీన్ హాఫ్ టు దేర్ మేల్ ప్రోజెనీ. యాజ్ ఎ రిజల్ట్ సెక్స్ లింక్డ్ రెసెసివ్ జీన్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ మేల్ to its female progeny and then half male progeny of such females. The sex linked genes pass from male female and then back to male. సో దిస్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇప్పుడు ఫాదరు కలర్ బ్లైండ్ లేదా హిమోఫిలిక్ అయితే
డాటర్ క్యారియర్ అవుతుంది. సో క్యారియర్ అయితే ఆ డాటర్ నుంచి వచ్చే సన్ మళ్ళీ అంటే వాళ్ళ గ్రాండ్ సన్లో కనిపిస్తుంది, డాటర్లో కనిపించదు, గ్రాండ్ సన్లో కనిపిస్తుంది. దాన్నే క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్ అంటాం. ఎక్స్ లింక్డ్ రెసెసివ్ క్యారెక్టర్స్ ఏంటంటో చూద్దాం. ఎక్స్ లింక్డ్ డామినెన్స్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ డిస్ప్లే ద ట్రైట్. ఇద్దరు చూపిస్తారు. అండ్ నెక్స్ట్ 1 కాపీ ఆఫ్ ద ఒక్కటి ఉంటే సరిపోతుంది. బ్యారెట్ ప్యాటర్న్ అండ్ పౌల్ట్రీ. ఎక్స్ లింక్డ్ రెసెసివ్ మేల్ కెన్ డిస్ప్లే ద ట్రైట్ బై హ్యావింగ్ ఓన్లీ 1 కాపీ. ఒక కాపీ ఉంటే చాలు మేల్ చూపిస్తుంది, కానీ ఫీమేల్లో చూపించాలంటే 2 కావాలి. ఐ కలర్ ఆఫ్ డ్రాసోఫిల్లా ఒకటి, కలర్ బ్లైండ్నెస్ ఇన్ హ్యూమన్, హీమోఫీలియా ఇన్ హ్యూమన్, ఫెదర్ ప్యాటర్న్ ఇన్ పౌల్ట్రీ, and rate of feathering in poultry, down color pattern in poultry. T.H. Morgan, Drosophila melanogasterలో వైట్ ఐడ్ మేటెడ్ విత్ రెడ్ ఐ. రెడ్ ఐ నార్మల్, వైట్ ఐడ్ మ్యూటెంట్. గాట్ ఫాలోయింగ్ రిజల్ట్. ఇలా రిజల్ట్ వచ్చింది. వైట్ ఐడ్ రెడ్ ఐడ్ క్రాస్ చేస్తే 2 రెడ్ ఐసే వచ్చాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే రెడ్ ఐ డామినెంట్ అని. మళ్ళీ ఈ రెడ్ ఐ ఇన్బ్రీడింగ్ చేస్తే మనకి ఫీమేల్స్ అన్నీ రెడ్ ఐ వచ్చాయి. మేల్స్లో ఒకటి రెడ్ ఐ వచ్చింది, ఒకటి వైట్ ఐ వచ్చింది. అంటే 3 రెడ్ ఐలు వచ్చాయి, ఒక వైట్ ఐ వచ్చింది. మళ్ళీ రెసిప్రోకల్ క్రాస్ చేసాం. అంటే ఇందాక ఏమో వైట్ ఐ మేల్ పెట్టాము, ఇప్పుడేమో రెడ్ ఐ మేల్ పెడుతున్నాం, వైట్ ఐ ఫీమేల్ పెడుతున్నాం. ఇప్పుడు 1:1 రేషియో వచ్చింది రెసిప్రోకల్ క్రాస్లో. అంటే రెసిప్రోకల్ క్రాస్లో ఎక్స్ లింక్డ్ రెసెసివ్లో రేషియో మారుతుంది. F2 జనరేషన్లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ రెడ్ అండ్ వైట్ ఐ వచ్చాయి, నార్మల్ సెక్స్ రేషియో. ఫైండింగ్ డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ ఆటోజోమల్ ఇన్హెరిటెన్స్లో రెసిప్రోకల్ క్రాస్లో సేమ్ రేషియో వస్తుంది, కానీ సెక్స్ లింక్డ్లో రెసిప్రోకల్ క్రాస్లో డిఫరెంట్ రేషియోస్ వస్తాయి. సో ఇందాక ఇది సేమ్ రెసిప్రోకల్ క్రాస్. సో ఫస్ట్ నార్మల్ క్రాస్లో అంటే వైట్ ఐడ్ మేల్ రెడ్ ఐడ్ ఫీమేల్ అయితే 3:1 రేషియో ఉంది F2 జనరేషన్లో. అదే రెసిప్రోకల్ క్రాస్ చేస్తే 1:1 వచ్చింది. మేల్స్ హ్యావ్ ఓన్లీ 1 X క్రోమోజోమ్. ఆ సింగిల్ రెసెసివ్ ఆఫ్ X క్రోమోజోమ్ అదే సూడో డామినెన్స్ చూపిస్తుంది అండ్ డిసీజ్ని కాజ్ చేస్తుంది. ఫీమేల్స్లో 2 X క్రోమోజోమ్స్ ఉన్నాయి, సో 2 కాపీస్ ఉన్నాయి కాబట్టి సో డిసీజ్ ఎక్స్ప్రెస్ అవ్వాలంటే రెసెసివ్లో రెండిటి మీద ఉండాలి. మేల్స్ అనేది డిసీజ్ని వాళ్ళ సన్స్కి పాస్ చేయరు, డాటర్స్కి పాస్ చేసి డాటర్ నుంచి గ్రాండ్ సన్కి పాస్ అవుతుంది. సో మేల్స్లో నుంచి ఖచ్చితంగా ఎక్స్ క్రోమోజోమ్ అనేది డాటర్స్కి రావాల్సిందే. సో డాటర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఆబ్లిగేటరీ క్యారియర్స్ అవుతారు. ట్రాన్స్మిషన్ ఆఫ్ సెక్స్ లింక్డ్ జీన్ ఫ్రమ్ అఫెక్టెడ్ మేల్స్ టు మేల్ గ్రాండ్ చిల్డ్రన్ త్రూ క్యారియర్ డాటర్స్, దీన్నే నాసీ లా అంటారు. ఫీమేల్ క్యారియర్స్ పాసెస్ ద డిఫెక్టివ్ ఎక్స్ టు హాఫ్ ఆఫ్ టు దేర్ సన్స్. దీనికి వెరీ ఇంపార్టెంట్ థింగ్ మనకు వచ్చిన ఎగ్జాంపుల్స్ వచ్చి హీమోఫీలియా, ఇది ఒక హెరిడిటరీ డిఫెక్ట్. ఇది రెసెసివ్ జీన్ అనమాట, ఇన్హెరిటెడ్ త్రూ ఫీమేల్స్ నుంచి వస్తుంది. మ్యారేజ్ బిట్వీన్ హీమోఫిలిక్ ఉమెన్ ఇంకా నార్మల్ మ్యాన్, ఈ డిసీజ్ 50% ఆఫ్ ద సన్స్కి ట్రాన్స్మిట్ అవుతుంది. ఇఫ్ ద జీన్ ఈజ్ హెట్రోజైగస్ కండిషన్ ఈస్ ద క్యారియర్. సో ఇక్కడ మనకి వేశారు హీమోఫిలిక్ ఉమెన్, నార్మల్ మ్యాన్. సో వాళ్ళ సన్స్ అందరూ హీమోఫిలిక్, డాటర్స్ అందరూ నార్మల్ క్యారియర్. కానీ ఖచ్చితంగా అందరూ క్యారియర్ కానీ ఎక్స్పోజ్ అవ్వదు. అదే నార్మల్ ఉమెన్ హీమోఫిలిక్ మ్యాన్ అయితే ఖచ్చితంగా ఒక డాటర్ క్యారియర్ అవుతుంది. సో ఖచ్చితంగా డాటర్స్ అందరూ క్యారియర్ అవుతారు ఈ కేసులో కూడా. సన్స్ నార్మల్. కలర్ బ్లైండ్నెస్, ఇది రెసెసివ్ జీన్ అనమాట, ఇది కూడా ఎక్స్ క్రోమోజోమ్ మీదే ఉంటుంది. డిఫెక్ట్ కెనాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ రెడ్ అండ్ గ్రీన్ కలర్. సన్స్ ఫ్రమ్ మ్యారేజ్ బిట్వీన్ కలర్ బ్లైండ్నెస్ మ్యాన్కి నార్మల్ ఉమెన్కి మ్యారేజ్ అయితే డాటర్స్ క్యారియర్స్ అవుతారు. వాళ్ళ గ్రాండ్ సన్ కలర్ బ్లైండ్ అయ్యే ఛాన్స్ ఉంది, అది కూడా 50% ఛాన్స్ ఉంది. సో ఈ పిక్చర్లో చూడొచ్చు. సో ఫస్ట్ నార్మల్ మ్యాన్, కలర్ బ్లైండ్ ఉమెన్. ఈ కేసులో మనకి ఫీమేల్స్ క్యారియర్లు అవుతారు, మేల్ ఎఫెక్ట్ అవుతారు. నార్మల్ డాటర్ లేదా క్యారియర్, కలర్ బ్లైండ్ సన్. అదే ఈ సినారియోలో చూస్తే కలర్ బ్లైండ్ మ్యాన్, నార్మల్ ఉమెన్ ఖచ్చితంగా ఫీమేల్స్ క్యారియర్స్ అవుతారు. తర్వాత వాళ్ళ గ్రాండ్ సన్స్ ఎఫెక్ట్ అవుతారు.
సో ఈ కేసులో క్యారియర్స్ ఫర్ కలర్ బ్లైండ్ ఈమె, అండ్ హీ ఈజ్ కలర్ బ్లైండ్ ఫాదర్. ఈ కేసులో క్యారియర్, ఒకరు క్యారియర్, ఒకరు కలర్ బ్లైండ్, ఒకరు నార్మల్, ఒకరు కలర్ బ్లైండ్, ఇలా వస్తారు. సెక్స్ లింక్డ్ డామినెన్స్, ఈ పౌల్ట్రీలో కూడా ఇట్లాంటివే చూడొచ్చు మనం. Genes linked with Y. Non-homologous portion of Y contains few genes. 2 genes appear to be located in the region in Drosophila for male fertility. 17 genes are present in non-homologous portion of human Y chromosome. Genes are present on Y ni Hollandric genes antaru. Best example of Hollandric condition ఏంటంటే excessive hair on ear on in man. ఈ కండిషన్ హైపర్ట్రైకోసిస్ అంటాం. ఇది వై లింక్డ్ క్యారెక్టర్. ఈ వై లింక్డ్ క్యారెక్టర్ డైరెక్ట్గా ఫాదర్ నుంచి సన్కి, వాళ్ళ సన్స్కి అలా వెళ్తూనే ఉంటుంది. అసలు ఫీమేల్స్లో మాత్రం అసలు కనిపించదు. హిస్టో కంపాటబిలిటీ జీన్ ప్రజెంట్ ఇన్ షార్ట్ ఆర్మ్ ఆఫ్ వై క్రోమోజోమ్. సెక్స్ డిటర్మైనింగ్ రీజన్ ఉంటుంది. హెయిర్ ఆన్ ద పిన్నా ఇన్ మ్యాన్. సో ఇవన్నీ కూడా ఇంటర్ప్రెటెడ్ డ్యూ టు హొలాండ్రిక్ జీన్. హిస్టో కంపాటబిలిటీ జీను, సెక్స్ డిటర్మైనింగ్ రీజన్. ఫీచర్స్ ఆఫ్ సెక్స్ లింక్డ్ రెసెసివ్ డిసీజెస్ వస్తే frequency is higher in heterogametic than in homogametic. It is transmitted from affected man through normal daughter to half of the grandson. Do not occur to the woman unless her father has it. డాటర్కి రావాలంటే ఖచ్చితంగా ఫాదర్ అఫెక్ట్ అయి ఉండాలి. ఆల్ ద సన్స్ ఆఫ్ ఉమెన్ హ్యావింగ్ దిస్ ట్రైట్ ఆర్ అఫెక్టెడ్. సో ఫీచర్ ఆఫ్ సెక్స్ లింక్డ్ డామినెన్స్ డిసీజ్ వస్తే మోర్ కామన్ ఇన్ ఫీమేల్స్. All female offsprings are affected. Males will be affected. Equal ga affect hotar. If mother is normal, sons will not be affected with the diseases. If mother normal ga unte sons asla affect avaru. So sexing of day old chicks. Auto sexing is method entante sexing in day old kids by their different appearances when they are hatched. So chicks are sexed at hatching as poultry farmers interested to keep them only with the female chicks for egg production in future. Traditional method lo entante sexing is vent method. So butterflies, silkworm, moth, fishes, males are homogametic. Butterfly, silkworm, moth, fishes. Females are heterogametic. Bearing pattern is sex linked annamata. The males have 2 chromosomes for bearing and females have only 1 chromosome, resulting in into day old chicks have light colored patches on the top of the head. So with these light colored patches are combined with brown color, they have a very clearly defined stripe on the body. సెక్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ అంటే దీంట్లో సినారియో ఏంటంటే ట్రైట్స్ ఆర్ కంట్రోల్డ్ బై ద జీన్స్ ప్రెజెంట్ ఆన్ ఆటోసోమ్స్ బట్ హూస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సెక్స్ ఆఫ్ ద ఇండివిజువల్. ఆటోసోమ్స్ మీదే ఉంటాయి ఇవి ట్రైట్స్, కానీ సెక్స్ ఆఫ్ ద ఇండివిజువల్ని బట్టి మారుతూ వస్తుంది. సో ఏ ట్రైట్ విచ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సెక్స్ ఆఫ్ ద ఇండివిజువల్ వి కాల్ ఇట్ as సెక్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ ట్రైట్. సెక్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ ట్రైట్లో those are dominant in one sex but recessive in other. This is due to different cellular environments in males and females provided by sex hormones. So different hormonal environments affects the expression of the heterozygote of a trait, but homozygous are unaffected and express the trait unrelated of the hormones produced. So ivi autosomes meeda locate ayi untayi, more frequently one sex than other. Expression of such character appears governed by sex chromosome, sex hormones. No difference between reciprocal in F1 and F2. Dominance in the heterozygous condition depends on the sex of the individual. For example, ఇక్కడ తీసుకుంటే pattern baldness in human. ఇక్కడ క్యాపిటల్ బి వస్తే మ్యాన్ అయితే బాల్డ్, ఉమెన్ కూడా బాల్డే. క్యాపిటల్ బి స్మాల్ బి ఉమెన్ నాన్ బాల్డ్, మ్యాన్ బాల్డ్. స్మాల్ బి నాన్ బాల్డ్, ఉమెన్ నాన్ బాల్డ్. అంటే ఉమెన్కి బాల్డ్నెస్ రావాలంటే క్యాపిటల్ బి రావాలి. మెన్కి బాల్డ్నెస్ రావాలి అంటే మెల్కి బాల్డ్నెస్ రాకూడదు అంటే స్మాల్ బి రావాలి. సెక్స్ లిమిటెడ్ అంటే ఇంకా
Some autosomal genes expressed character in only one sex. They are autosomal genes but can be expressed only in particular sex. And their expression is limited to only one sex. We call it a sex limited. These traits whose development is limited to only one sex is known as sex limited. They express only one sex and not on other sex. Sex limited genes may be located in either sex chromosome or autosomes. Sex limited genes control the expression of primary and secondary sex characters. Milk production in mammal, egg production in chick. Genes responsible for secondary sexual characters as well as primary sexual characters. Development of hair, mammary gland, cock feathering trait in birds. Hen feathering results in H. For example, ఇది కాక్, ఇది hen. Hen feathered and hen feathered. సో సెక్స్ లింక్డ్లో ఏంటంటే జీన్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ ఎక్స్ క్రోమోసోమ్. సెక్స్ లిమిటెడ్లో సెక్స్ క్రోమోసోమ్ మీద ఉండొచ్చు, ఆటోజోమ్ మీద ఉండొచ్చు. ఇట్ కెన్ ఎక్స్ప్రెస్ ఇన్ బోత్ ద సెక్సెస్. ఇట్ కెన్ ఎక్స్ప్రెస్ ఓన్లీ వన్ సెక్స్. దే ఇంక్లూడ్ క్యారెక్టర్స్ నాట్ రిలేటెడ్ టు సెక్స్. సో ఇంక్లూడెడ్ ప్రైమరీ అండ్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్. వైట్ ఐడ్ ఇన్ డ్రాసోఫిల్లా, హిమోఫీలియా, కలర్ బ్లైండ్నెస్, ఇక్కడ మిల్క్ ప్రొడక్షన్, ఎగ్ ప్రొడక్షన్ ఇలాంటివి.